తాతయ్య జగన్ మరి అసెంబ్లీకి వెళ్ళడా తెలుపగలము. మరి వెళ్ళనట్టే ఉందిరా నైనా, వెళ్ళనట్టే ఉంది. వెళ్ళాలి అంటే ప్రతిపక్ష హోదానే ఇవ్వాలట, లేకపోతే గంటన్నర స్పీచ్ ఇవ్వడానికి మౌతెన్నే ఇవ్వాలట. నీకు ప్రజలు ఇచ్చింది 11 మంది సభ్యులు ఇచ్చారు. అందులో ఎంతమంది ఉంటారో ఎంతమంది చెడిపోతారో ఇంక గ్యారంటీ లేదు. ఆ? నువ్వు ప్రతిపక్ష హోదా నీకెందుకు మాట్లాడడం, నీకెందుకు ప్రతిపక్ష హోదా, నీకెందుకు? ఎల్లు మౌనంగా కూర్చొని నీకు అవకాశం ఇస్తే మాట్లాడు, లేకపోతే మౌనంగా మా వాళ్ళు చెప్పిందంతా విను. లేదు నీకు తిడతారనుకో, తిడితే అలా తిట్టుకోమని వాళ్ళకి నోరు అరిసినంత వరకు తిట్టుకొని నోరు మూసుకొని వాళ్ళే ఊరుకుంటారు. నువ్వేమీ అనుకో, మౌనంగా కూర్చో. సెషన్స్కి మాత్రం నువ్వు తప్పకుండా వెళ్ళి కూర్చుంటేనే నీకు గౌరవం పెరుగుతుంది. కానీ నువ్వు డిమాండ్లు చేస్తే నీకు ప్రజలు ఇచ్చింది 11 సీట్లని మర్చిపోయి నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతామంటే కుదరదు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, నీకు ఇచ్చింది ఎంత, నువ్వేం చెయ్యాలి. అవకాశం ఇస్తే మాట్లాడతావు, అవకాశం లేకపోతే మాట్లాడవు. ప్రజలే అడుగుతారు చంద్రబాబు నాయుడిని. జగన్కి ఏమి ఇవ్వటం లేదు, ఆయన మాట్లాడుతున్నట్టే అని ఆయన అడుగుతారు. అసలు నువ్వు ఎందుకు మాట్లాడాలి? నీకేటంత సరదా మాట్లాడాలని? నువ్వు అన్ని సమస్యలు తీసుకెళ్ళాలంటే బయట కూర్చొని నీకు టీవీ ఉంది కదా, అందులో నీ సమస్యలన్నీ పెట్టుకో. అసలు వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చో, మౌనంగా కూర్చో. నీకు తిడతారు, ఏళన చేస్తారు, ఏటేటేనని అంటారు, అన్నీ మౌనంగా భరించు, బయటకు వచ్చి తర్వాత నీకు టీవీ ఉంది, ఆ టీవీలో ప్రెస్ మీట్ పెట్టు, అందరికీ కూర్చోబెట్టు, మాట్లాడు, బాగుంటుంది. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను, చంద్రబాబుకి ఎంత టైం ఇస్తా అంత టైం నాకు ఇస్తే నేను మాట్లాడతాను. ప్రజలు నీకు ఇవ్వలేదు నైనా, 11 సీట్లు ఇచ్చారు, అది మర్చిపోతున్నావు జగను. ప్రజలు 11 సీట్లు నీకు ఇచ్చినప్పుడు నువ్వు అలాగే ప్రవర్తించాలి. కానీ నువ్వు అతిగా ప్రవర్తించి నవ్వులు పాలైపోకు నాయనా. వెళ్ళి నిశ్శబ్దంగా మౌనంగా కూర్చో. నీకు తిడతారు, అవహేళన చేస్తారు, నీకు అవకాశం ఇవ్వరు. అసలే అక్కడ చాలా మంది గట్టుకులు నీ మీద పేకల వరకు వందాలికి అన్నీ ఉంటాయి, కాదంటాను లేదు నైనా. పడినోళ్ళు ఎప్పుడు చెడ్డనోళ్ళు కాదు నైనా. కాబట్టి నీ డిమాండ్ నువ్వు వదిలి, ప్రజలు నాకు 11 ఓట్లు ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు కాబట్టి నాకు అలా అవకాశం ఇవ్వటం లేదు. కాబట్టి నేను అసెంబ్లీలో గొంతు విప్పి మాట్లాడను అని ప్రతిజ్ఞ చేసేసి మౌనంగా కూర్చో. నీకు తిట్టినా, నీకు అవహేళన చేసినా, నీకెన్ని మాటలన్నా అవన్నీ మౌనంగా భరించి బయటకు వచ్చి నీ ప్రతాపం చూపించు. ప్రజల్లో సానుభూతి ఉంటుంది, ప్రజలే తిరగబడతారు ఎందుకు ఇవ్వటం లేదు అని. ఇప్పుడు యూట్యూబ్ ఒకటి వచ్చేసింది కదా, ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు, ఎందుకు జగన్కి అవకాశం ఇవ్వటం లేదు, మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని. వాళ్ళే చూసుకుంటారు, ప్రజలే చూసుకుంటారు. నువ్వెందుకు గాబరైపోయి నేను మాట్లాడతాను, నేను మాట్లాడతాను, ఏంటి మాట్లాడుతావు నువ్వు? నీకు ఇవ్వలేనిది నువ్వెందుకు మాట్లాడాలా? కాబట్టి నాయనా జగన్, వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చో, మౌనంగా ఉండు, మౌనంగా భరించు. ఆ తర్వాత నీకు వెలగా ఉంది ఒక టీవీ సాక్షి, దాంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ జరుగుతుంది, ప్రజలు చూస్తున్నారు, నేనేం మాట్లాడతాను, నేనే సమస్యలు మీకు మాట్లాడతాను, అందులో నాకు అవకాశం ఇవ్వలేనప్పుడు అని అడిగితే ప్రజలు ఏం చెప్తారో విందువు. కానీ ప్రజలే కదా ఇక్కడ దేవుళ్ళు. నిన్ను అసెంబ్లీకి పంపించాలన్నా, నీకు ఇంటికి పంపించాలన్నా ఎవరు? ప్రజలు. వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి నువ్వు బింకాలకి దీనికి పోక అసెంబ్లీకి వెళ్ళి నిశ్శబ్దంగా మౌనంగా కూర్చొని అలాగ చూడు, స్పీకర్ కలిసి చూస్తే ప్రజలు కూడా చూస్తారు, స్పీకర్ అవకాశం ఇస్తారో ఎవరో తెలుసుకుంటారు, ప్రజలు ప్రశ్నిస్తారు, చంద్రబాబుని ప్రశ్నిస్తారు, ఏమి ఇవ్వవు, అవకాశం ఇవ్వవు అని. నాకు ఇటు తిరిగి నీకు తిట్టి హేళన చేస్తారేమో అని నువ్వు వెళ్ళటం లేదు అని అనిపిస్తుంది. లేకపోతే ఇన్ని రకాలుగా నువ్వు ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగేవి, లేకపోతే ఇటు కూర్చునే ఉండేవాడివి. కానీ నువ్వెందుకు జడిసిపోతున్నావేమో అనిపిస్తుంది. కాబట్టి ఆ పద్ధతి మార్చుకో.
నీకు స్పీకర్ ఇచ్చినా, నీకు ఇవ్వకపోయినా, టైం ఇచ్చినా, టైం ఇవ్వకపోయినా, నువ్వు ఎత్తకపోయినా, ఏ సమస్యలు మాట్లాడకపోయినా ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి నువ్వు ముందు ఏళ్ళు నోరు మూసుకొని కూర్చో. ప్రజలు చూస్తారు. తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు భగవంతుడు నీకు ఎలా రాసి ఉంటే అలాగే అవుతుంది. బెంకాలకు పోయి పిచ్చి పిచ్చిగా వాగుతే అవి ఏంటి అవ్వనైనా మన రాత ఏంటో అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. మనకి ఎలాగుంటే అలాగే అవుతుంది. అంతేకాని మనం ఎక్కువగా అతిగా ఆశకి వెళ్ళిపోతామంటే కుదరదు. 175కి 175 అన్నావు, వచ్చాయి నీకు 11 ఇచ్చారు. మరి ఇన్ని సంక్షేపాలు చేసావు కాల, ఇంతటి ఇది చేసావు కాల, నీకు 11 స్థానాలు ఎందుకు ఇచ్చారు? అర్థం చేసుకొని నా మాట విని ఇల్లమ్మా. ఉంటాను.